ఎప్పటికీ ఛేదించలేని రహస్యాలు. ప్రపంచంలో చారిత్రకరమైన రహస్యాలు కలిగి ఎన్నెన్నో కట్టడాలున్నాయి. అత్యంత పురాతనమైన సంస్కృతి కలిగిన మన భారతదేశంలో అంతులేని రహస్యాలున్నాయి. ఇంతకు మన దేశంలో పలు కట్టడాలు ఎలా నిర్మించారు అనే ప్రశ్నకు రహస్యాలు అలాగే ఉండిపోయింది. అలాంటి కట్టడాలు, ముఖ్యంగా దేవాలయాల గురించి తెలుసుకుందాం. అలాంటి రహస్యాలను కలిగిన టాప్ 5 దేవాలయాలు. కోణార్క్ సూర్య దేవాలయం. ఈ దేవాలయాన్ని క్రీస్తుపూర్వం 1236 నుంచి 1264 మధ్యకాలంలో గంగ వంశానికి చెందిన లంగూల నరసింహదేవుడు నిర్మించాడని అక్కడి ఆధారాల మూలంగా తెలుస్తుంది. ఈ దేవాలయంలో 7 గుర్రాలు అలాగే 24 చక్రాలు కలిగిన రథం మాదిరిగా నిర్మించారు. అయితే ఈ దేవాలయంలో కొంత భాగాన్ని 18వ శతాబ్దంలో కొంతమంది దండయాత్రలతో ధ్వంసం చేశారని చరిత్రకారులు చెబుతారు. ఆ విచిత్రమైన స్థలంలో సుమారు 52 టన్నుల అయస్కాంతం ఉందని చెప్తారు. ఆ అయస్కాంతం గర్భగుడిలో ఉన్న స్వామి విగ్రహం గాలిలో తేలినట్లు తయారు చేశారని చరిత్రకారులు చెప్తారు. అయితే ఆ అయస్కాంతాన్ని ఎందుకు నాశనం చేశారు అనే విషయం ఎవరికీ తెలియదు. అయితే ఈ గుడిలో ఉన్న రథచక్రాలు విజ్ఞానానికి చిహ్నాలు. ఎందుకంటే సన్ డయల్ ఇప్పటికీ కాలపట్టికను తెలుపుతుంది. మన భారతీయ నైపుణ్యాలు ఎంత మహిమాన్వితంగా ఉన్నాయనేది దీని నుంచి తెలుస్తుంది. బృహదీశ్వర దేవాలయం. తమిళనాడు తంజావూరులో ఉన్న ఈ గుడిని నిర్మించి సుమారు 1000 సంవత్సరాల కన్నా పురాతనమైనదని చెప్పవచ్చును. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1015లో చోళ వంశానికి చెందిన రాజేంద్ర చోళుడు కట్టించాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ దేవాలయాన్ని కుంజర రారాజు పెరుంతచన్ అనే వాస్తుశిల్పి ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మించారని అక్కడ ఉన్న శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ బృహదీశ్వర దేవాలయాన్ని గ్రానైట్ రాయితో నిర్మించారు. ఈ దేవాలయ నిర్మాణానికి సుమారు 130,000 గ్రానైట్ రాళ్లను ఉపయోగించారు. ఈ గుడి గోపురం మీద ఉండే అర్ధచంద్రాకారంలో ఉన్న కట్టడం ఒక్కటే 80 టన్నులు ఉంటుందట. దేవాలయం గోపురం ఎత్తు 216 అడుగులుంది. క్రేన్లు, మిషన్లు వంటి ఎటువంటి పరికరాలు లేకుండానే ఆ కాలంలో ఇటువంటి అతి బరువైన రాళ్లను పైన ఎలా పెట్టారు అనేది ఎప్పటికీ కూడా ఒక రహస్యంగానే ఉంది. వీరభద్ర దేవాలయం. ఈ విశేషాన్ని చూడటానికి అనేక ప్రదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. ఈ స్తంభం అంత బరువైనదప్పటికీ గాలిలో ఎలా వేలాడుతుంది అనేది తెలియకుండా ఉంది. ఇది కూడా ఒక రహస్యంగా అలాగే ఉండిపోయింది. 1910లో ఒక బ్రిటిష్ ఇంజనీర్ విభిన్నమైన ఈ స్తంభాన్ని చూసి ఆశ్చర్యపోయినాడు. ఆ స్తంభాన్ని అలాగే నేలను తాకించడానికి ప్రయత్నించాడు. అంతటితో ఆ దేవాలయం కట్టడం చిత్రంగా దేవాలయం మొత్తం కదలడం ప్రారంభించి పగుళ్లు రావటం మొదలు పెట్టడం గమనించి ఆ ప్రయత్నాన్ని విరమించాను. ఆ స్తంభాన్ని గురించి ఎన్ని పరిశోధనలు చేసినా కూడా ఆ నిర్మాణ రహస్యాన్ని కనిపెట్టడానికి వారికి సాధ్యం కాలేదు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం. కేరళలో తిరువనంతపురంలో ఉన్న ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు, ఎలా నిర్మించారు అనే విషయం ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ప్రపంచంలోని సంపదలో అత్యంత ఎక్కువగా ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయాన్ని సుమారు $22 బిలియన్ విలువ చేసే బంగారం మరియు వజ్రాభరణాలున్నాయి. ఈ సంపద మొత్తం కూడా అనంత పద్మనాభ దేవాలయంలోని నేల మాడిగలలో ఉన్న 5 గదులు ఉన్నాయి. ఇంకా అక్కడ తెరవకుండా ఉండేవి 3 గదులున్నాయి. అయితే అందులో ఓ గదిలో ప్రవేశ ద్వారానికి సర్పాలు శిల్పాలుగా అలంకరణ చేయబడున్నాయి. అది నాగబంధం అని పురాణాలు చెబుతున్నాయి. ఆ గదులను తెరవాలంటే కొన్ని మంత్రాలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఒకవేళ బలవంతంగా ఆ గదులు తలుపులను తెరిస్తే పెద్ద ప్రమాదం, హాని సంభవిస్తుందని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇంతవరకు ఆ గదులలో ఏమున్నాయి, ఆ గదులకు నాగబంధం ఎందుకుంది అనేది ఇప్పటికీ కూడా రహస్యంగానే ఉంది. కైలాస దేవాలయం. మహారాష్ట్రలో ఎల్లోరా గుహలో ఉన్న కైలాస దేవాలయమే. ఈ దేవాలయాన్ని ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనే దానికి సరైన ఆధారం లేదు. కొంతమంది చరిత్రకారులు లెక్కల ప్రకారం క్రీస్తు శకం 6వ శతాబ్దంలో ఈ ప్రదేశాన్ని పరిపాలించిన రాష్ట్ర కూటుల సామ్రాజ్యానికి చెందిన రాజులు నిర్మించి ఉండొచ్చని ఊహించారు. విశేషం ఏంటంటే ఈ దేవాలయం అంతా ఒకే రాయిలో నిర్మించబడింది. ఒక గ్రానైట్ కొండ మీద నుండి చెక్కబడిందని చరిత్రకారులు లెక్కించారు. ఈ దేవాలయం చాలా పెద్దదిగా ఉండి కైలాస దేవాలయం ప్రపంచంలోనే ఏకశిలా ఫలకం నుంచి నిర్మించిన కట్టడంగా ఖ్యాతి పొందింది. ఈ దేవాలయాన్ని నిర్మించడానికి సుమారు 4 లక్షల టన్నుల రాళ్ల నుండి నిర్మించబడిందని కొన్ని ఆధారాలు తెలుపుతాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇంత పెద్ద దేవాలయాన్ని ఎలా నిర్మించారు అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.